ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట మా శుభాభివందనాలు. మరి ప్రతిదినము కూడా ఆత్మీయమైన వర్తమానముల చేత మీరెంతగానో బలము పొందుకొని ఈ వాక్యమును వింటున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అలాగనే కామెంట్ రూపంలో మీ అందరూ కూడా ప్రైజ్ ద లార్డ్ అమ్మగారని ఎంతో స్పందింపచేస్తూ మీరందరూ కూడా ఇస్తున్నటువంటి ఆ రెస్పాన్స్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఇంకను మీరు ఆత్మీయతలో వర్ధిల్లాలని ఆశపడుతూ ఉన్నాము. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అలాగనే ఇంకను మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా చేయడాన్ని బట్టి ఇంకా యూట్యూబ్ ఛానల్లో మనం డెవలప్ అవ్వడం జరుగుతుంది కనుక దయచేసి గమనించి మీ సపోర్ట్ తెలియపరచవలసిందిగా ప్రభుపేట తెలియచేస్తున్నా. ఇక ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే కీర్తనల గ్రంథం 117వ అధ్యాయము 1వ వచనం. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. ఆమేన్. పరిశుద్ధ ఆత్మదేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచున్న మాట ఏమిటంటే ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నదని ఆయన తెలియపరుస్తున్నారు. ఎవరి ఎదుట ఆయన కృప హెచ్చుగా ఉంటుంది, ఎవరి ఎడల ఆయన కృప హెచ్చుగా ఉంటుందంటే ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతిస్తూ మన యొక్క పనుల్లో మనం నిమగ్నం అయిపోయినప్పటినీ కూడా కొన్ని సందర్భాలలో మనం జీవిస్తున్నటువంటి జీవన విధానాల్లోనే కానీ ప్రతిరోజు మనం చేసుకునేటువంటి పనుల్లోనే కానీ ఆ పనుల్లో నిమగ్నం అయిపోయినటువంటి సందర్భంలో నీవు దేవుణ్ణి విడిచిపెట్టకుండా నీ మనసులో దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆయన కృప నీ ఎడల హెచ్చుగా ఉంటుంది. మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కీర్తనకారుడైన దావీదు గారి జీవితంలో కూడా నిజముగా ఆయన గొర్రెలు కాచుకున్నటువంటి వ్యక్తి. అందరికంటే కూడా అతడు చిన్నవాడిగా ఉన్నాడు, కడసరివాడిగా ఉన్నాడు. మరి తన అన్నల కంటే కూడా చాలా చిన్నవాడిగా ఉన్నప్పటినీ కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు తన పట్ల ఎంతో కృపను వెల్లడిపరిచినట్లుగా, హెచ్చు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, కృప అంటే అర్థం ఏమిటంటే అర్హత లేని వారికి అర్హత కల్పించేదే దేవుని కృప. యోగ్యత లేనటువంటి మనకు యోగ్యత కల్పించేదే దేవుని కృప. అసలు మనము దేవుని తెలుసుకొని ఈ రీతిగా దేవుని స్తుతించగలగడం అంటే యోగ్యత లేని మనకు, అర్హత లేనటువంటి మనకు అర్హత కల్పించి, యోగ్యత కల్పించి ఆయన ఎన్నుకొని ఈ రీతిగా వాడుకుంటూ ఈ రీతిగా దేవుని యొక్క పరిచర్యలోనే కానీ ఆత్మీయతలో వర్ధిల్లడానికి కానీ దేవుడు మన పట్ల చూపిస్తున్న కృపను బట్టి మనం ప్రభుని స్తుతించాలి. మరి కీర్తనకారుడైన దావీదు గారి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అతని వృత్తి ఏమిటంటే గొర్రెలు కాచుకునే వ్యక్తి. ఇతడు గొర్రెలు కాచుకున్నప్పుడు కూడా దేవుని స్తుతించడం మర్చిపోలేదు, తన పనిలో నిమగ్నమైపోలేదు. కానీ తన పని వ్యక్తిగతంగా తనకి గొర్రెలు కాచుకునేటువంటి వృత్తి ఉన్నప్పటికీ కూడా అతడు ఆ వృత్తిలోనే దేవుని స్తుతించడం ప్రారంభించాడు. గొర్రెలు కాచుకుంటూనే తన యొక్క చేతిలో సితారాను పట్టుకొని దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాడండి. ఎప్పుడైతే తన హృదయంలో దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాడో ఈ దావీదు గారిని దేవుడు ఏమంటున్నారంటే ఇతడు నా హృదయానుసారుడని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఉదయకాల సమయంలో మనల్ని గురించి మన దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? అసలు సాక్ష్యం చెప్పేంత భక్తి జీవితాన్ని మనము దేవుని పట్ల కనపరుస్తున్నామా? దేవుడే గనక మన గురించి సాక్ష్యం ఇస్తాడు అనేటువంటి మాట విన్నప్పుడు మన గురించి ఎక్కువగా ఇతరుల కంటే కూడా మనం ఏం చేస్తున్నామో, మనం ఎలా ఉన్నామో మన గురించి మనకే తెలుసు గనక ఒకసారి హృదయ పరిశీలన చేసుకుందాం. నిజమే, దేవుడు నా పట్ల సాక్ష్యం ఇవ్వాలంటే ఏమని సాక్ష్యం ఇస్తాడు? ఒక్కసారి ఆలోచించేద్దాం. అలాగనే ఇక్కడ కీర్తనకారుడైనటువంటి దావీదు గారి యొక్క జీవితంలో మనం చూస్తే ఆయన పట్ల దేవుడు ఎంత హెచ్చైన కృపను చూపించాడో మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. యెష్షయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటకి పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెష్షయిని అడగగా అతడు ఇంకనూ కడసరి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు నీవు వాని పిలువనంపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెష్షయితో చెప్పగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ సమూయేలు అనేటువంటి ప్రవక్త గారు అభిషేకించడానికి, అనగా ఈ సమూయేలు అనేటువంటి ప్రవక్త గారి గురించి ఆలోచన చేస్తే ఒకప్పుడు హన్నా గారికి పిల్లలు లేనప్పుడు హన్నా మనోదుఖము గలదే, మరి భోజనము కూడా చేయకుండా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినటువంటి అనుభవాలు, ఉపవాస ప్రార్థన ద్వారా తన జీవితంలో అద్భుత కార్యము, ఎంతో కృపను దేవుడు తన పట్ల చూపించినట్లుగా మనం చూడవచ్చు.
అన్నాకి పిల్లలు లేనప్పుడు, గొడ్రాలిగా ఉన్నప్పుడు తను తీసుకున్నటువంటి ఒక మంచి డెసిషన్, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నేను ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడని షిలోహు మందిరంలో ఒక మత్తురాలి వలె ప్రార్థించినప్పుడు దేవుడు తనకి ఎంతో శ్రేష్టమైన చక్కని బిడ్డ ఇచ్చినప్పుడు సమూయేలు అనేటువంటి వ్యక్తిని దేవుడు అనుగ్రహింపచేశాడు. అయితే తన తల్లి హన్నా అనుకున్నది, ప్రవ్వా నీవు గనక నాకు మగబిడ్డను దయచేసిన ఎడల నీ సన్నిధికే నేను సమర్పిస్తా, ప్రతిష్ఠుడు అవుతాడని చెప్పేసి తన తల్లి తీర్మానం చేసుకుంది. అలాగనే మరి నిజంగా తన జీవితంలో పిల్లలు లేనటువంటి అనుభవం, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు సమూయేలుని దేవుడు అనుగ్రహింపచేస్తాడు. ఇప్పుడు సమూయేలు అనేటువంటి ప్రవక్త ద్వారా తెలియపరుస్తున్నాడు. ఈ ప్రవక్త గారికి దేవుడు చెప్తా ఉన్నారు, నీవు వెళ్ళి నేను చెప్తున్నటువంటి వ్యక్తిని అభిషేకించని చెప్పినప్పుడు అతడు బయలుదేరి వెళ్తాడు. అక్కడ ఉన్నటువంటి యెష్షే కుమారులు 7 వస్తారు, కానీ పై రూపాన్ని నేను లక్ష్య పెట్టను, హృదయాన్ని పరిశోధించే దేవుడినని అక్కడ దేవుడు మాట్లాడతాడు. అయితే ఇక్కడ 7 కుమారులు కాదు, కానీ ఇక ఎవరైనా నీకు కుమారులు ఉన్నారా, అందరు ఇక్కడికి వచ్చేసారు, ఇంకెవరైనా ఉన్నారంటే ఇక తన తండ్రి అయినటువంటి యెష్షే అంటున్నాడు, కడసరి వాడు ఉన్నాడయ్యా, అతడు గొర్రెలు కాచుకునేవాడని. ఎంతో మరి నిజముగా గొర్రెలు కాచుకునేటువంటి వ్యక్తి ఉన్నాడని చెప్పి తన తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు. తన తండ్రి చెప్తున్నాడండి. నిజమే, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో మన కుటుంబంలో చులకనగా ఉండవచ్చు, చిన్న జీవితాన్ని మనం జీవించి ఉండవచ్చు, అందరి పక్షాన అందరూ కూడా మేలులు పొందుకోవడానికి అవకాశం ఉండి వారు ముందుకు వెళ్ళవచ్చు. కానీ మన జీవితాల్లో కొన్ని సందర్భాలలో మనల్ని తక్కువగా చూసినప్పటికీ కూడా మన హృదయాన్ని, మన యొక్క అంతరంగాన్ని దేవుడు పరిశోధించేవాడు గనక వారికంటే హెచ్చగునట్లుగా దేవుడు ఆనంద తైలముతో మనల్ని అభిషేకించేవాడు. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడైన దావీదుని అందరి దృష్టిలో కూడా అతడు చిన్నవాడిగా ఉన్నాడు, కడసరివాడిగా ఉన్నాడు, గొర్రెలు కాచుకునేవాడిగా ఉన్నాడు. కానీ దేవుని దృష్టిలో మాత్రము ఈ దావీదు గారు ఒక మహారాజుగా ఉన్నాడు. రానున్న దినాల్లో ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటాడని దేవుడు ఎరిగి ఉన్నాడు గనక ఆయన కృప హెచ్చుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నేను చెప్తున్నాను, ఎవరి ఎడల కృప హెచ్చుగా ఉంటుందంటే దేవుణ్ణి పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా మన మనసులో దేవుణ్ణి స్మరణ చేసుకుంటూ ఆయన స్తుతించినప్పుడు మన హృదయాన్ని పరిశోధించే దేవుడు మనకంటే ఎక్కువగా ఉన్నటువంటి వారికంటే కూడా నిజముగా ఎవరి ఎదుటైతే మనం తృణీకరించబడి ఉన్నామో వారి ఎదుటనే మన తల ఎత్తుకునేలా దేవుడు చేయగలడు. అప్పటి వరకు దావీదు గొర్రెలు కాచుకునే వ్యక్తిగా, కడసరి వాడిగా, చిన్నవాడిగా ఉన్నాడు. కానీ దేవుని దృష్టిలో ఒక మంచి రాజు అవుతాడని దేవుడు ఎరిగే ఉన్నాడు గనక దేవుడు ప్రత్యేకించి ఆ దావీదు గారిని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం. వెంటనే ఆ దావీదు గొర్రెలు కాచుకునేటువంటి వ్యక్తి కోసము అక్కడ వారు వెయిట్ చేస్తూ, నిజముగా ఎంత గొప్పదైనదంటే ఈ అర్హత లేనటువంటి ఈ దావీదు జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యము, సమూయేలు అనేటువంటి ప్రవక్తనే దేవుడు ఎదురు చూసేలా చేశాడు. సమూయేలు అనేటువంటి ఒక గొప్ప మంచి వ్యక్తినే అభిషేకించడానికి వెయిట్ చేసేలాగా దేవుడు అక్కడ ఏర్పాటు చేసుకున్నాడండి. నీ గురించి కూడా కొంతమంది వెయిట్ చేసేలాగా, నీ గురించి కూడా కొంతమంది ఎదురు చూసేలా దేవుడు చేయగలడు. ఎప్పుడో తెలుసా, నీవు దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో నీవు దేవుణ్ణి గణపరిచినప్పుడు ఆయన అద్భుత కార్యం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ దావీదు గారిని కూడా దేవుడు అభిషేకించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి 11వ వచనంలో, అందుకు సమూయేలు నీవు వాని పిలువనంపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందుమని యెష్షేతో చెప్పగా అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట, ఎవరి ఎదుటంటండి, వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమూయేలు అభిషేకిస్తున్నాడట తన సహోదరుల ఎదుట. తన తండ్రి దృష్టిలో తన సహోదరులే విలువ కలిగిన వారిగా అనుకొని ఉండవచ్చు. ఈడు చిన్నవాడు కదా, కడసరివాడు కదా, ఇంకా ఎందుకులే అనుకుని తన తండ్రి అనుకుని ఉండవచ్చు. కానీ దేవుని దృష్టిలో ఆ కడసరి వాడిగా ఉన్న, ఆ చిన్నవాడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడండి. ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా నీ కుటుంబంలో చులకనగా, తక్కువ వానిగా నీవు ఉన్నావేమో, కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్నే ఎన్నుకుంటూ నీ పట్ల ఎవరి ఎదుటైతే తలదించుకునే అనుభవం ఉన్నదో వారి ఎదుటనే దేవుడు తల ఎత్తుకునేలా చేయబోతున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి
చక్కటి వాగ్దానం ఏమిటంటే, మీ ఎడల నా కృప హెచ్చుగా ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నదట. అయితే హెచ్చుగా ఉన్నటువంటి మనము దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. దేవుడు మనల్ని హెచ్చించినాక ఆయనను మర్చిపోయే వారిగా కాదు, కానీ హెచ్చించినా మనము తక్కువ స్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా సరే, ఏమి ఉన్నా లేకున్నా దేవుణ్ణి స్తుతించినప్పుడు మాత్రమే మన హృదయాన్ని పరిశోధించే దేవుడు తగిన కాలమందు తగిన సమయంలో మన పక్షాన అద్భుత కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఈ చిన్న వాక్యంను దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అలాగే కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. స్తోత్రమయ్యా, పరిశుద్ధుడా, కనికరుడా, కృపగల దేవా, దయగల రాజా, నీ బంగారు పాదాలు కొందనాలయ్యా. ఉదయకాల సమయంలో నీవు మాట్లాడిన ప్రతి విధమైన మాటను బట్టి స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభువా, నా కృప మీ ఎడల హెచ్చుగా ఉన్నదని నీవు మాట్లాడుచున్నావయ్యా. నిజమే, ఆనాడు కీర్తనకారుడైన దావీదు ప్రభువా గొర్రెలు కాచుకునే వ్యక్తి అయినప్పుడే కూడా అయ్యా తన చేతిలో సితారాన్ని ఉంచుకొని ప్రభువా ఎల్లప్పుడూ కూడా నిన్ను స్తుతించేటువంటి వాడయ్యా. అయ్యా నిజమే, మా యొక్క వ్యక్తిగత జీవితాల్లో మేము చేస్తున్న పనుల్లో నిమగ్నమైపోయి నిన్ను విడిచిపెట్టే వారిగా ఉంటున్నామేమో ప్రభా. దయచేసి మేము ఎలా ఉన్నా సరే మా మనసులో, హృదయములో అయ్యా మీకు సమయాన్ని కేటాయిస్తూ మిమ్మల్ని స్మరణకు తెచ్చుకుంటూ మిమ్మల్ని స్తుతించేటువంటి ధన్యతను కలుగ చేయండి అయ్యా. ఈ లోక మనుషుల కంటే ప్రభా ఇదిగో తండ్రి, లోక నివాసుల ఎదుటనే ప్రభా మమ్మల్ని హెచ్చులోనికి తీసుకురాగల దేవుడవు ప్రభా. అందరైతే పై రూపాన్ని చూస్తారు, కానీ నీవైతే హృదయాంతరంగును పరిశోధించే దేవుడవయ్యా. హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడవు ప్రభా. ఎవరి మనసులో ఏమి ఉన్నదో, ఎలాగన భక్తి చేస్తున్నారో మీరు ఎరిగిన దేవుడవు గనుక ప్రభా, ఈ ఉదయకాల సమయంలో అనుదిన జీవాహారం అనే కార్యక్రమం ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి పట్ల నీ కృపను హెచ్చుగా ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరిని ఆనంద తైలముతో అభిషేకించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి, అంత్య దినాలలో మేమందరము కూడా మా భక్తిని కాపాడుకుంటూ నీ కృపకు మేము పాత్రులు అవ్వడానికి తగిన భక్తి జీవితాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. ఈ యొక్క అనుదిన జీవాహారం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరే దీవించి ఆశీర్వదిస్తూ వారికున్న ప్రతి ఒక్క అక్కరతలు తీరుస్తూ అందరికీ మంచి ఆరోగ్యాలను దీర్ఘాయువును కలుగ చేయమని ఈ దీనురాలు చేసిన చిన్న ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి.